हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। हरे कृष्ण। श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, समस्त वैष्णव भक्त कोटि की जय। हरे कृष्ण। అందరికీ కూడా శ్రీమద్ భగవద్గీతకి స్వాగతం సుస్వాగతం। అందరికీ మనమందరూ కూడా ఆ దేవాది దేవుడి యొక్క కృపతో ఆయన యొక్క కరుణతో మనము ఈ శ్రీమద్ భగవద్గీత మహోత్సవాన్ని చాలా ఉత్సాహంగా చాలా ఆసక్తితో భక్తి శ్రద్ధలతో మనము భగవంతుడు ఉపదేశిస్తున్నారు, మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము। ఆ శక్తిని కూడా ఆ ఉపదేశాన్ని భగవంతుడు ఇస్తున్నారు, ఆ గీతామృతాన్ని, అలాగే ఆ అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడా ఆ భగవంతుడే మనకు ప్రసాదిస్తున్నారు। ఇక్కడ భగవంతుడే జగద్గురువుగా వచ్చి మనకు ఉపదేశిస్తున్నారు కాబట్టి ఇది చాలా చాలా దివ్యమైనది, చాలా విశిష్టమైనది। మన అందరి యొక్క సమస్యలని తీర్చివేసి మనం అందరూ కూడా ఎప్పుడు శాశ్వతంగా ఆనందంగా ఉండడానికి భగవంతుడు ప్రయత్నిస్తున్నారు। దానికి మన వంతుగా మనం చేయవలసింది శ్రద్ధగా ఏకాగ్రతతో వినడం మాత్రమే। ఈ కలియుగంలో తపస్సు ఏదిరా అంటే మనం నిలబడి ఒంటికాల మీద తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఇది కలికాలం కాబట్టి భగవంతుడే ఈ తపస్సు యొక్క క్లిష్టతను కూడా సరళం చేసి సులభతరం చేసి ఎంతో సులువుగా మనకు అందిస్తున్నారు కాబట్టి మనకు చాలా సులభంగా అర్థమవుతుంది। కొద్దిపాటి శ్రమని, కొద్దిపాటి ఆస్టరిటీ తపస్సుని, కొద్దిపాటి ఆ త్యాగాన్ని, మనము ఆ కష్టాన్ని కొద్దిపాటిగా ఉపయోగించినా కూడా మనము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలమని భగవంతుడే మనకు స్పష్టంగా వివరిస్తున్నారు కాబట్టి మనకు కావాల్సిందల్లా ఈ ఒక్క గంట మనం శ్రద్ధాభక్తులతో వినడానికి ప్రయత్నిద్దాం। భగవంతుడు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అందరూ కూడా విజయవంతం చేసి ఆయనతో పాటు మనం కూడా ఆ పరమపదాన్ని చేరుకుందాం, ఆయన దగ్గరికి చేరుకుందామని ప్రార్థిస్తూ ముందుగా మీ అందరి అనుమతితో మనం ఈ భగవద్గీతని ముందుకు తీసుకెళ్దాం। హరే కృష్ణ। సో నిన్న మనం 66వ శ్లోకాన్ని భగవంతుడు ఉపదేశించారు। ఆ ఉపదేశంలో ముందుగా మనం నేర్చుకున్నది అయుక్తుడి గురించి నేర్చుకున్నాము। అయుక్తుడు ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది భగవంతుడు మనకు చాలా వివరంగా చర్చించారు। మనం ఇంతో కొంత కనీసం అర్థం చేసుకున్నాము। సో స్థితప్రజ్ఞుడు అంటేనే మనకు ఏమర్థమవుతుంది, కోరికలన్నింటినీ కూడా నియంత్రించుకున్నవాడు లేదా జయించుకున్నవాడు, తద్వారా ఆనందాన్ని సంతృప్తిని పొందుతున్నవాడు అని ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిని మనకు చూపిస్తూ భగవంతుడు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు। ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్య దోచ్యతే అన్నారు। అవునా కదండి, అతను అన్ని ఇంద్రియాలని అదుపులోకి ఉంచుకున్నారు, తద్వారా ఆయన సంతోషాన్ని ఆనందాన్ని దుఃఖాలన్నింటినీ కూడా ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతాయో మనకు ఆ కష్టాలు దుఃఖాలు కూడా తగ్గిపోతూ మనకు శాంతి అనేది నెలకొల్పుతుంది అని స్థితప్రజ్ఞుడి గురించి ఈ 66వ శ్లోకంలో స్థితప్రజ్ఞుడి గురించి చెప్పారు। ఈ 66వ శ్లోకంలో స్థితప్రజ్ఞుడికి అభిముఖంగా స్థితప్రజ్ఞుడికి విభిన్నంగా ఉండేటటువంటి మనస్తత్వాన్ని అయుక్తుడు అని చెప్పారు। అయుక్తుడు ఉంటూనే మనకు అర్థమైపోతుంది ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోలేనివాడో, ఇంద్రియాలను వశపరచుకోలేనివాడో అతన్ని అయుక్తుడు అంటారు। ఇక్కడ చెప్పిస్తున్నారు మరి అయుక్తుడి యొక్క పరిస్థితి ఏమవుతుంది, ఎప్పుడైతే ఇంద్రియాల వెంట పడిపోతాడో, ఇంద్రియాల భోగం వైపు వెళ్ళిపోతాడో అతనికి మిగిలేదేంటి, తన మనసు స్థిరంగా ఉండదు, చంచలంగా ఉండదు, తద్వారా బుద్ధి అనేది అస్థిరంగా ఉండి ఆ భావన అనేది స్థిరంగా లేకపోవడం వల్ల అశాంతి అనేది నెలకొని తద్వారా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా తన్ని వేధిస్తూనే ఉంటాయి
కాబట్టి కష్టాలకు లోనై బాధపడుతూనే ఉండడం వల్ల అతను ఆనందాన్ని అనుభవించే ప్రసక్తే లేదు అని అయుక్తుడి గురించి నిన్న 66వ శ్లోకంలో చెప్పారు. మరి ఆ అయుక్తుడి గురించే ఈ 67వ శ్లోకంలో కూడా ప్రతిపాదిస్తున్నారు. ఎలా? కొన్ని ఉదాహరణలతో ఎంతో సులభంగా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ 67వ శ్లోకం ఏంటో, భగవంతుడు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో, సంకల్పించుకుంటున్నారో మనం అందరూ కూడా విన్నాము. ఇంద్రియాణం విచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి అంటున్నారు. ఇక్కడ చెప్పారు, మొట్టమొదటి చెప్తూనే ఇంద్రియాల గురించే మాట్లాడుతున్నారండి. మనము ఇంతవరకు కూడా ఇంద్రియాలంటే ఏంటివి అనేటివి స్పష్టమైన అవగాహనకు వచ్చాము. అలాగే మనస్సు గురించి మనం చాలా విన్నామండి. మనసు ఎందుకంటే అన్నిటికీ సర్వకారణకారిణి. ఎలా అన్ని రోగాలను నివారించేటటువంటి మందు ఏదైతే పెన్సిలిన్ అని మనం ఎలా అని అనుకుంటామో, అలాగే సర్వరోగాలకు, సర్వ బాధలకు, ఈ భౌతిక బాధలకు కారణమైనటువంటి ఒకటే ముఖ్యమైనది ఏంటి? మనసు యొక్క పని ఏంటి? అది ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి అది అచంచలమైనది. కాబట్టి దానివల్ల మనకు మనసు వెళ్ళిపోతే బుద్ధి కూడా వెళ్ళిపోతుంది. ఆ బుద్ధి వెంట మనం కూడా వెళ్ళిపోతూ ఉన్నాము అని చెప్పాము. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు. ఇంద్రియాణం అన్నారు. 5 ఇంద్రియాలు ఉన్నాయండి. మనకు ఎన్ని ఉన్నాయి? 5 ఇంద్రియాలు. అంతకు ముందుగా మనము ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటి? సాంఖ్య యోగం. సాంఖ్య అంటే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి సంఖ్యను ఆశ్రయిస్తున్నారు. సో ఇంతవరకు ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయను అని నిర్ణయించుకున్నారో, ఆయన శరీర అవగాహనతో ఆయన నిర్ణయించుకొని ఆ వ్యామోహంలో పడి ఆయన యుద్ధం చేయను అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, ఇక్కడ ఆ అఖండ దివ్య జ్ఞానోపదేశాన్ని ఆ వైద్య అంటే ఆ ప్రాబ్లంకి, ఆ సమస్యకు తగ్గ ఒక వైద్యాన్ని ఇవ్వాలని భగవంతుడు సంకల్పించారు. కాబట్టి ఇక కుదరదు, ఇతనికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలని భగవంతుడు నిర్ణయించుకున్నారు. మరి ఆత్మజ్ఞానం అంటే ప్రకృతి యందు మొత్తము ఎన్ని అంశాలు ఉన్నాయని చెప్పాము? ప్రకృతి యందు 24 తత్వములు లేదా 96 తత్వాలతో మనకు ఈ ప్రకృతి అనేది ఏర్పడింది. అందులో మనము అంటే మన ఈ స్థూల శరీరము 20 తత్వాలతో ఏర్పడింది. ఆ 4 తత్వాలు సూక్ష్మ శరీరం అనుకున్నాము, ఇంకొకటి ఆత్మ అని అనుకున్నాము. మరి ఈ 24 లేదా 96 అంశాలతో ఏర్పడినటువంటి ఈ అనాత్మ, ఇప్పుడు చూడాలి, ఆత్మని సపరేట్ చేస్తున్నాము, అనాత్మని సపరేట్ చేస్తున్నాము. మన యొక్క అస్తిత్వము ఆత్మ అని చెప్పారు. మరి ఇప్పుడు విశ్లేషించాలి కదండి, మనం ఎవరు, మన నిజస్థితి ఏంటి అనేది భగవంతుడు విశ్లేషించి మరీ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆత్మ. మరి ఆత్మ తప్ప మిగిలిన అంశాలన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో అనాత్మకు సంబంధించినవే. అవన్నీ కూడా 24 లేదా 96 అంశాలతో ఏర్పడినవే. మరి మనము ఆత్మని అంటున్నాము. మనము ఆత్మ అనే దృష్టితో మనం ఉంటున్నామా ఆత్మని? కానీ మనం అనాత్మతో ఉంటున్నామా? ఆత్మస్థితిలో ఉంటున్నామా? అంటే మనం ఈ శరీరంతో కలుపుకొని ఉంటున్నామా? శరీరం అని భావించి ఉంటున్నామా? లేదు నేను ఆత్మని అనే దృష్టితో ఎవరైనా ఉంటున్నారా? ఏకాగ్రతగా ఉంటున్నామా? మరి ఆత్మ అంటే లక్షణాలు చెప్పుకున్నాం. ఆత్మ అంటే సచ్చిదానంద విగ్రహ. ఆత్మకున్నవి 3 లక్షణాలు. అవేంటివి? సత్తు, చిత్తు, ఆనందం. మరి మన స్థితి ఇది. మన యొక్క నిజస్థితి ఆత్మ అన్నారు. ఆత్మను పక్కన పెట్టేశాము. మరి మిగతా ఈ భౌతిక ప్రపంచంలో కనిపించే ఈ 96 అంశాలు కూడా ప్రకృతి వర ప్రసాదములే అని ఈ 96 అంశాలని పక్కన పెట్టేశారు. కానీ మనం ఏమనుకుంటున్నాము? మనం ఆత్మని మర్చిపోయి ఆ జ్ఞానం లేక అనాత్మ విషయాన్ని మనము ఆశ్రయిస్తూ ఉన్నాము. అవునా కదండి? ప్రకృతిలోకి మనం వెళ్తున్నాం అంటే ఆత్మస్థితిని పక్కన పెట్టి మనం ఏమనుకుంటున్నాం? మనం ఈ శరీరం అని భావిస్తూ ఉన్నాం. ఈ శరీరంతోనే మనము తాదాత్మీకరణం చెందుతూ ఉన్నాం. కాబట్టి మన అంటే ఆత్మలో ఆనందం ఉంది, పరమానందం ఉంది. కానీ మనము శరీరం అనుకొని మిగతా విషయాల్ని, అనాత్మ విషయాల్ని మనము ఆశ్రయిస్తూ ఉన్నాం. అవునా కదండి? అదే కదా మనం చేస్తున్నది. ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలు 5 ఉన్నాయి. ఆ 5 ద్వారా మనసు వెళ్తుంది, మనసు ద్వారా బుద్ధి వెళ్తుంది. మరి ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి?
నిజంగానే ఆత్మదృష్టిలో ఉన్నామా అనేది ఇక్కడ సవివరంగా వివరించిపోతూ ఉన్నారు. అందులో మనకున్నవి ఇప్పుడు ఆత్మ అనాత్మ వివేక రూపమే సాంఖ్యయోగం. అంటే ఆత్మని వేరు చేయడం, అనాత్మను వేరు చేసి చూడడమే సాంఖ్యయోగం అంటారు. ఆ జ్ఞానాన్నే సాంఖ్యయోగం అంటారు. ఈ జ్ఞానానికి కావాల్సింది సంఖ్య కాబట్టి దానికి సాంఖ్యయోగం అని పేరు వచ్చింది. సరే, ఇప్పుడు ఈ వివరణతో మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు ఏం చెప్తున్నారో. ముఖ్యంగా ఇంద్రియాలు 5 ఇంద్రియాల వెంట మనం వెళ్ళిపోతున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఈ 5 ఇంద్రియాలలో అంటే కళ్ళు ఎప్పుడు చూస్తుంటాయి, చెవులు ఎప్పుడు వింటున్నాయి, ముక్కు ఎప్పుడు వాసన చూస్తూ ఉంటుంది, అలాగే నాలుక ఎప్పుడు కూడా రుచి చూస్తూ ఉంటుంది, అలాగే స్పర్శ కూడా. ఈ 5 ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అవునా కదండి? ఇది మనకు క్లారిటీ ఉంది కదా, సూక్ష్మంగా ఉందండి. ఇది చిన్నగా మనం అర్థం చేసుకుంటే చాలా సులభం. సరే, మరి ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక జింక ఉందనుకోండి, వేటగాడు ఏం చేస్తాడు? రకరకాల శబ్దాలు చేస్తాడు. రకరకాల శబ్దాలను చేసి జింకను ఆకర్షిస్తాడు. జింకని ఎందుకు ఆకర్షిస్తాడు? జింకను పట్టుకొని తీసుకెళ్ళడానికి. ఆ జింక ఏం చేస్తుంది? ఆ శబ్దాన్ని విని ఆకర్షితమయ్యి ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చెవిని గుర్తుంచుకోవాలండి. చెవి ఇంద్రియాలలో, జ్ఞానేంద్రియాలలో. కాబట్టి ఆ చెవి ఎప్పుడైతే వింటుందో ఆ శబ్దాన్ని ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి పట్టుబడుతుంది. అలాగే చేపను తీసుకుని, చేపను ఎలా పడతామండి? ఎరవేసి ఎరలో ఏమేదో పదార్థం పెడతాం కదా, దాన్ని తినడానికి అది వలలో పడిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు నాలుక రుచి, కాబట్టి చేప పట్టుబడిపోతుంది. మరి తేనెటీగ ఏమి? పువ్వు యొక్క మకరందం యొక్క వాసనకు ఆకర్షించి అది పువ్వు దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే ముక్కు అయిందండి. ఇంకా మిగిలింది ఏంటి? స్పర్శ. ఏనుగు ఎప్పుడైనా సరే మగ ఏనుగును పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆడ ఏనుగుని ఒక పెద్ద గుంత తవ్వాలి, ఆ ఏనుగుని దగ్గరికి తీసుకొని రావాలి, ఆడ ఏనుగుని దగ్గరికి పంపించాలి. ఆ స్పర్శ కోసము, ఆ స్పర్శకు ఆకర్షితమై ఆ మగ ఏనుగు ఆ గుంతలో పడిపోతుంది, ఆడ ఏనుగుని పక్కకు తీసేస్తారు, అది దొరికిపోతుంది. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నాం మనము? ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి వెంట పడిపోయి ఈ 5 ఏమవుతున్నాయి? వేటగాడి చేతిలో బలైపోతున్నాయి. ఇది కరెక్ట్ అయిపోతున్నాయా? మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఉదాహరణ చెప్తాం. ఇది ఒక పెద్ద రూము. ఇక్కడ పక్క రూమ్ రెండు రూమ్లు ఉన్నాయి. ఒక రూమ్లో ఏసీ ఉంది, ఇంకొక రూమ్లో చాలా రుచికరమైన గులాబ్ జామున్లు ఉన్నాయి. చాలా భగవంతుని ప్రసాదించినటువంటి గులాబ్ జామున్లు ఉన్నాయి. ఇంకొక వైపు హరే కృష్ణ, ఇంకొక దగ్గర మంచి సువాసన భరితమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. మరి ఇంకొక చోట మనకు ఈ పెద్ద హాల్లో ఒక చోట పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంది, అందులో మంచి 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 సినిమా వస్తుంది. ఇంకొక వైపు పాటలు, చాలా మనకి ఇష్టమైన పాటలు, మీరు ఏవైనా అవ్వచ్చు, అలా పాటలు వస్తున్నాయి. అంటే పాటలు వస్తున్నాయి అంటే వినడము, పెద్ద టీవీ ఉందంటే అది చూడడము, లేదా గులాబ్ జామున్లు ఒక దగ్గర పెట్టామంటే రుచి చూడడము, ఇంకా పువ్వులు అంటే వాసన చూడడం. ఈ 5 జ్ఞానేంద్రియాలు అయ్యాయా? కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ దేనికి ఆకర్షితం అవుతాము? లెట్స్ స్టార్ట్ అగైన్. ఒకవైపు ఏసీ రూమ్ ఉందండి, అంటే అందరికీ ఒకే అభిరుచి ఉండదు కదా. ఏసీ రూమ్ ఉంది, ఏసీ రూమ్ దగ్గరికి ఎవరు వెళ్తారు? గులాబ్ జామున్ దగ్గరికి ఎవరు వెళ్తారు? మంచి సువాసన కలిగినటువంటి పర్ఫ్యూమే అనుకోండి, పర్ఫ్యూమ్ దగ్గరికి ఎవరు వెళ్తారు? మరి పెద్ద స్క్రీన్లో చాలా మంచి టాప్ మూవీ వస్తుంది, సినిమా వస్తుంది, అక్కడికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఈ 5 జ్ఞానేంద్రియాలలో ఏది ఎవరికి ముందు ప్రతిస్పందిస్తుంది? లెట్స్ స్టార్ట్. ఎవరెవరు ఏమేమి చెప్తారో చూద్దాం. గులాబ్ జామున్, వెరీ గుడ్, వెరీ గుడ్, హరి బోల్. నెక్స్ట్ మీ అభిరుచిని ఇప్పుడు చెప్పాలి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని జడ్జి చేయరయ్యా, మీరు భక్తుడు కాదని ఎవ్వరు అడగరు ఇక్కడ, కనుక సరేనా? ఈ కొంచెం సమయం, ఓకే? మీరు పువ్వుల దగ్గరికి, వెరీ గుడ్. ఇంకా మీరు గులాబ్ జామున్ వెళ్తారా? ఓకే, మీ ఒపీనియన్ మీరు చెప్పాలి. మాతది మీరు గులాబ్ జామునా? వెరీ గుడ్. వీళ్ళందరికీ గులాబ్ జామున్ ఇప్పించాల్సిందే. ఇంకా నెక్స్ట్ మీరు మాతది, మీరు పువ్వులు, వెరీ గుడ్. మీ అందరి ఒపీనియన్ అందరూ చెప్పాలి, అప్పుడు చాలా బాగుంటుంది మనకు. కృష్ణ వింటున్నారు ఇక్కడ.
పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లో సినిమా వస్తుంది, చాలా టాప్ మూవీ వస్తుంది. సరే, ఎక్కువసేపు అంటే ఒక్కొక్క దాని దగ్గర ఒక దగ్గరే ఉండాలండి. మరి ఎక్కువసేపు దేని దగ్గర ఉండాలనుకుంటారు? ఎక్కువసేపు గులాబ్ జామున్ తినాలని అనుకుంటారా, లేదా ఎక్కువసేపు వాసన చూడాలనుకుంటారా? మరి ఎక్కువసేపు వినాలి, సాంగ్స్ కూడా వస్తున్నాయి. కిరణ్ ప్రభుజీ సాంగ్స్ కూడా వస్తున్నాయి. ప్రభుజీ సినిమా మీరా ఒక్కరంగా ఉంటారు. సినిమా ప్రభు సార్ సినిమాకి వెళ్తారా? సినిమా టీవీ చూస్తారట. ఓకే, మీరేది ఏసీ రూమ్ వెళ్తారా? ఎంతసేపు ఉంటారు ఏసీ అంటే? ఇవన్నీ ఒకేసారి దగ్గర ఉన్నాయి. మీరు ఏసీ రూమ్లోనే ఉండిపోతారా? మీకు జామున్ వద్దా, పువ్వులు వద్దా, సినిమా వద్దా? సినిమానా మీరు ప్రభుజీ, కిరణ్ ప్రభుజీ సినిమా కొంతసేపు అక్కడ. మరి ఎక్కువసేపు ఎక్కడ ఉండాలనుకుంటారు? టీవీలో మనకి హాల్లో టీవీ ఉందండి, మీరు ఎక్కువసేపు ఎక్కడ ఉండాలనుకుంటారు? ఇక్కడ మీరు ఎవరిని ఏమనరు. టీవీ దగ్గరనే వాళ్ళు ఎంతమంది గుర్తు చేయలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హరిబోల్, హరిబోల్, హరిబోల్. వెస్, వెరీ గుడ్. కొందరు చెప్పరు, ఇప్పుడు కొందరు. సరే, బాగుంది. సరే, ఇప్పుడు ఏంటి? మొట్టమొదట మన ఇంద్రియము దేని వైపుకి వెళ్ళింది? జ్ఞానేంద్రియము. కొంతసేపు తిన్నాము, కొంతసేపు వాసన చూసాము, కొంతసేపు పాట విన్నాము, ఇంకొంతసేపు పర్ఫ్యూమ్ వాసన చూసాము. ఎక్కువసేపు ఎక్కడ ఉంటాము? వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేసాయి, చూసారా? ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి అంటే ఏ ఇంద్రియం ఎక్కువ పనిచేసింది? జ్ఞానేంద్రియము. కళ్ళు కదా కదా. ఎక్కువసేపు మనం అన్ని చూసి మొట్టమొదటి టీవీ చూడడానికి ఎక్కువ ఇష్టపడతాం, అవునా కదండి? కాబట్టి కళ్ళు దేని వైపు వెళ్ళిపోయాయి? టీవీ వైపు వెళ్ళిపోయాయి. మరి ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఒక సాధకుడు అంటే ఇప్పుడు మనం ఆత్మ అని చెప్పుకుంటున్నామండి. మనం ఆత్మస్వరూపం అని చెప్తున్నాం కదా. మనము ఆత్మ అని చెప్పినప్పుడు ఆత్మలాగా ప్రవర్తించాలా? అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఆత్మ దృష్టిలో ఉన్నప్పుడు మన యొక్క పని ఏంటి? మన యొక్క ధర్మం ఏంటి? బ్రహ్మ ప్రాప్తిని పొందడం, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం, ఆత్మలో ఆనందాన్ని వెతుక్కోవడం. మరి సాధకుడిగా నేను ఏం చేయాలి? బ్రహ్మ ప్రాప్తిని పొందాలి కదా. మరి వెంటనే ఎప్పుడైతే టీవీ ఆన్ అయిందో నా కళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోయాయి? టీవీ వైపుకి వెళ్ళాయి. అంటే ఇన్ని ఇంద్రియాలలో కన్ను టీవీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే కన్ను టీవీ దగ్గరికి వెళ్ళిపోయిందో మనసు కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఒక్క ఇంద్రియమే వెళ్ళిందండి, ఒక్కటే వెళ్ళింది. అంటే ఎక్కువసేపు అడగడం, ఎక్కువసేపు. సో ఎక్కువసేపు దేని దగ్గరికి వెళ్తున్నామో? టీవీ దగ్గరికి వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళిపోతారు, ఇది అందరికీ తెలిసిన విషయమే, అవునా కదండి? సో టీవీ దగ్గరికి వెళ్ళిపోతే, కళ్ళు టీవీ వైపు వెళ్ళిపోతే, మళ్ళీ కళ్ళు చూసాయి మంచి సినిమా వస్తుంది అని చూసాము, అప్పుడు ఏం చేస్తాము? టీవీ దగ్గరే ఉంటామా? అంటే మన మనసు కన్ను అనే ఇంద్రియం వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది? మిగతా ఇంద్రియాలు కూడా ఏం చేస్తాయి? టీవీని చూస్తాయి. మరి టీవీ హాల్లోకి వెళ్ళిపోయాము. టీవీ హాల్లో వెళ్ళిపోయామంటే ఈ 5 జ్ఞానేంద్రియాలతో పాటు ఈ శరీరం కూడా వెళ్ళిపోయింది, అవునా కదండి? అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆత్మ దృష్టిలో ఉండేటువంటి సాధకుడు ఒక్క ఇంద్రియం భోగం వైపు వెళ్ళిపోయినప్పుడు మిగతా ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతున్నాయి. మరి దాంతోపాటు మనం కూడా వెళ్ళిపోతున్నామా? ఇంకా మీకు మంచి ఉదాహరణ చెప్పాలంటే, ఎప్పుడైతే విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నారో అప్పుడు ఏమైంది? మేనక వచ్చారు. మేనక వచ్చి ఏం చేశారు? ఫస్ట్ డాన్స్ చేశారా, పాట పాడారా? డాన్స్ చేశారు, పాట పాడారు. అప్పుడు ఏ ఇంద్రియం పనిచేసింది? చెవి. విన్నారు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారు. వెంటనే ఏం చేశారు? కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన వెంటనే ఆయన ఏం చేశారు? ఏమైంది ఆ తర్వాత? ఆన్సర్ చెప్పాలి. ఏం చేశాడు? ఆమె డాన్స్ చేస్తూ అలా వెళ్తుంది, ఆయన ఏం చేశాడు? అంటే ఒక్క ఇంద్రియమే కదండి ఫస్ట్ విన్నది, ఒక ఇంద్రియమే పని చేసింది. ఆ ఇంద్రియం ఆ చెవి వెనకాల మనసు కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ చెవి వెనకాల మనసు వెళ్ళిపోయిందో మిగతా ఇంద్రియాలు కూడా కళ్ళు, ముక్కు, ఇంకా శరీరము అన్నీ కూడా ఆమె వెనకంటి వెళ్ళిపోయాయి. మరి ఈ సాధకుడుగా ఇప్పుడు వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. అంటే ఒక్క ఇంద్రియమే పనిచేసింది, ఆ ఇంద్రియం చుట్టూ మనసు కూడా పోయింది, మిగతా ఇంద్రియాలు కూడా ఆ మనసు చుట్టూ వెళ్ళిపోయాయి, మరి శరీరం కూడా. మరి సాధకుడుగా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, తపస్సు చేయాలి,
బలసిద్ధిని పొందాలి, భావసిద్ధిని పొందాలి, ఆనందాన్ని పొందాలి కదండి. మరి ఆయన ఆత్మ దృష్టిలో ఉన్నట్లా? అర్థమైందండి? అర్థమైందా? అంటే ఒక్క ఇంద్రియం చుట్టూ మనసు వెళ్ళిపోయింది. ఆ మనసు ఏం చేసింది? బుద్ధిని కూడా లాగేసింది. అంటే ఈ బుద్ధిలో ఏమంటారు తెలుసా? దీన్ని ఇంకా చెప్పాలంటే ప్రజ్ఞ అంటారు. ఏమంటారు? ప్రజ్ఞ. జ్ఞానం వేరు, ప్రజ్ఞ వేరు. జ్ఞానం అంటే మనం తెలుసుకునేది, మరి ప్రజ్ఞ అంటే మనం అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి విషయాన్నే ప్రజ్ఞ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అవునండి? అంటే ఒక్క ఇంద్రియం చుట్టూ మొత్తం శరీరము వెళ్ళిపోయింది, మన ఏకాగ్రత వెళ్ళిపోయింది, మన ఆత్మ దృష్టి వెళ్ళిపోయింది. మన ఆత్మజ్ఞానం పనిచేసిందా? అక్కడ భావన సిద్ధి ఉందా? భావన బలం ఉందా? లేదు. అంటే ఇక్కడ ఎవరు పవర్ఫుల్గా ఉన్నారు? వెరీ గుడ్. మరి మనసు ఎలా ఉంది? ఇంద్రియం పవర్ఫుల్గా ఉందా? శక్తివంతంగా ఉందా? మనసు శక్తివంతంగా ఉందా? కాబట్టి ఇప్పుడు ఒక నదిలో ఒక ఓడరే ఉంది, ఒక పడవ ఉంది. ఆ పడవ పోతూ ఉంది, తన గమ్యంలో అది పోతూ ఉంది. ఎక్కువ పెద్ద గాలి వీచింది. ఆ గాలి యొక్క బలం వల్ల ఏమైంది? ఆ పడవ ఎలా అయింది? ఇలా పోతుండేది, ఇలా ఎక్కువ ఫోర్స్, ఎక్కువ గాలి వీచడం వల్ల ఎలా మారింది దాని యొక్క దిశ? అంటే ఈ పడవ అనేది సాధకుడు అయితే, ఈ గాలి అనేది మనసు అయితే, లేదా ఇంద్రియాలతో కూడినటువంటి మనసు అయితే ఏమైంది? దాని యొక్క దిశను, తన యొక్క గమ్యాన్ని మార్చివేసింది. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మనం ఆత్మదృష్టిలో ఉన్నట్లా లేనట్లా? మరి ఆత్మదృష్టిలో ఉన్నవారు ఏం చేయాలి? ఆత్మలాగా ప్రవర్తించాలి. మన యొక్క లక్ష్యం ఏంటి ఇక్కడ? మనం శరీరం అనుకుంటే ఒక లక్ష్యం ఉంటుంది, మనం ఆత్మని నిర్ణయించుకుంటే, తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాము, ఆత్మానందాన్ని మనలోనే పొందుతాం, బయటకి వెళ్ళవలసిన అవసరము లేదు. అర్థమైంది కదండి? మరి ఈ ఏకాగ్రత మనకు అవసరమా? అవసరం. అవునా కదండి? ఇప్పుడు అర్థమైంది కదా? ఒక్క ఇంద్రియము మన మొత్తం యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది. మనసు కదిలిపోతుంది. మనసు కదిలిపోయినప్పుడు బుద్ధి కదులుతుంది. ఆ బుద్ధి అనేది స్థిరంగా లేదు, అచంచలంగా ఉంది, భావ్యసిద్ధి లేదు, వ్యవస్థితంగా ఉంది. తద్వారా మనకు ఏమైంది? అశాంతి లభించింది. అశాంతి వల్ల దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం వల్ల కష్టాలు ఎప్పుడు కూడా మన మళ్ళీ. ఇప్పుడు విశ్వామిత్రుడి పని ఏమైందండి? అంత తపస్సు చేసి ఆ తపోబలం అంతా ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆ ఇంద్రియ భోగానికి వెచ్చించాడు. అవునా కదండి? అవునా కదా? ఈ విధంగా కదా మనం ట్రాప్లో పడిపోతున్నాము, ఈ మాయలో పడిపోతున్నాము, ఈ ఇంద్రియ భోగాల చుట్టూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చెప్పడానికి భగవంతుడు ఏం ప్రయత్నిస్తున్నారు? మీ ఒక్క ఇంద్రియం సరిపోతుంది. ఒక్క ఇంద్రియమే మన యొక్క మొత్తం గమ్యాన్ని మార్చివేస్తుంది. మరి ఈ జ్ఞానం ఇప్పుడు మనకు ఉంది కదా? మరి ఈ జ్ఞానాన్ని మనం తెచ్చుకున్నప్పుడు అంతకన్నా ముందుగా మనం ఆత్మని మనము సాధన చేయాలి. ఆత్మలోనే ఆనందం ఉంది. మనము ఆ గడప దగ్గర నిలబడుకున్నాము, బయట చూస్తున్నాము, కానీ లోపల చూస్తున్నామా? చూస్తున్నామా? మనం గడప దగ్గర నిలబడి బయట చూడాలా, లోపల చూడాలా? బయట ఆనందం దొరుకుతుందా, లోపల ఆనందం దొరుకుతుందా? ఇక్కడ ఆత్మ అంటే ఆనందం అని చెప్పేశారు కదా, మరి బయట ఎందుకు చూస్తున్నాం? ఎందుకు మనం అనాత్మ వస్తువుల మీదకి వెళ్ళిపోతూ ఉన్నాము? మరి ఇన్ని కష్టాలు పడి, ఇన్ని బాధలు పడి, కోరికలు తీర్చుకుంటూ మనం ఆనందాన్ని పొందేశామా? పొందామా? ఇన్ని రోజులు కష్టపడ్డాము, మన కోరికని తీర్చుకోవడానికి ప్రయత్నించాము, మరి మనకు శాశ్వత ఆనందం వచ్చేసిందా? కాబట్టి ఏం చేయమన్నాడు భగవంతుడు? పరమాత్మ జ్ఞానాన్ని, నా జ్ఞానాన్ని మీరు పొందమన్నారు. నా జ్ఞానం అంటే ఏంటి? ఆత్మలోనే ఆనందం ఉంది అనేదాన్ని మీరు గుర్తించండి. అంటే ఏం చేయాలి? అనాత్మ వస్తువులను గుర్తించి వాటి దిశగా మనము పోకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి నాయాత్మ బలహీన లభ్య. ఎవరైతే ఇంద్రియ భోగం వైపు వెళ్ళిపోతారో వాళ్ళు ఏమంటారు? బలహీనులు అని ముండకోపనిషత్తు చెప్తుంది మనకి. ఎవరైతే ఇంద్రియాలకు వశమైపోతారో వాళ్లకు భావనా సిద్ధి, ఆత్మసిద్ధి కుదరదు. మనసు అనేది స్థిరంగా ఉండదు. మరి కష్టాలను ఎలా అధిగమిస్తాం మనము? ఈ ఇంద్రియ వస్తువుల మీదకి వెళ్ళిపోతూ ఉంటే మరి ఎలా కష్టాలని మనము భరిస్తాము? అర్థమైంది కదండి? ఈ ప్రాపంచిక సుఖాల మీద మనకు అవగాహన ఉందా? మనం సంతోషం పొందడానికి
మనం కష్టపడుతున్నాము, ఈ కోరికల వైపు వెళ్ళిపోతున్నాము. మరి ఆ కోరికలు ఆనందాన్ని ఇస్తున్నాయా, దుఃఖాన్ని ఇస్తున్నాయా? అంతేనా? ఆనందం ఏమాత్రం ఇవ్వడం లేదా? ఇప్పుడు మీరు ఒక ఇల్లు, ఒక బంగ్లాని కొనాలనుకున్నారు, కొనేశారు. మీకు ఆనందం వచ్చిందా, దుఃఖం వచ్చిందా? ఆనందం వచ్చింది. ఎంత ఆనందం వచ్చింది? ఇప్పుడు ఒక కారు కొన్నాము, ఒక పెద్ద భవనం కొన్నాము, దాన్ని బాడీకి ఇచ్చేసాము. ఆ తర్వాత మనం వేరే ఇంట్లో ఉన్నాము లేదా కింద ఉన్నాము, కానీ పైన వాళ్ళు ఆ ఫ్లాట్ని సరిగా పెట్టుకోవడం లేదు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఎంతసేపు ఏకాగ్రత అక్కడికి వెళ్ళిపోతుందా? అలా అని మనకేమి ఉండకూడదని కాదు, అవునా కదండి? ఎక్కువ వస్తువుల మీద, విషయాల మీద విషమ వైషమ్యం నా విషం ఉచ్యతే. విషం అనేది, విషయం అనేది విషంతో సమానము. ఎంత తగ్గించుకుంటే అంత శాంతంగా మనము ఎంత కావాలో అంత మాత్రమే మనకు సరిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? విషమ వైషమ్యం. ఎప్పుడు కూడా భవనం గురించి ఆలోచిస్తాము, ఆ నగలు కొంటాము, ఆ నగల్ని కాపాడుతూనే ఉండాలి. లేకపోతే ఎంతసేపు ఆ ధ్యాయతో విషయాన్ని పుంస సంగస్తేషోపజాయతే సంగ సంజయతే కామ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఎంతసేపు వస్తువుల వైపు వెళ్తూనే ఉంటే మన ధ్యానము ఏమవుతుంది? బుద్ధినాశ జరుగుతుంది. అంటే బుద్ధి ఎప్పుడైతే నశించిపోతుందో మనకు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైతే మనశ్శాంతి లేకపోతే మనకు ప్రాపంచిక సుఖాలు వచ్చినా కూడా వాటిని మనము ఆనందించలేము. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? మనశ్శాంతి. మనశ్శాంతి ఎప్పుడొస్తుంది? అన్ని వస్తువులను కూడా రాగద్వేషాలు లేకుండా సమస్థితితో చూడాలి. ఇక్కడ చెప్తున్నది భగవంతుడి యోగం ఏంటి? ప్రతి విషయాన్ని, వస్తువుని, వ్యక్తులని సమస్థితితో చూస్తేనే ఏమవుతుంది? ఏం మిగులుతుంది మనకు? మనసు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు స్థిరంగా ఉంటుందో అప్పుడు బుద్ధి స్థిరంగా, బుద్ధి వ్యవస్థితంగా ఉంటుంది. బుద్ధి వ్యవస్థితంగా ఉండడం వల్ల భావనా బలం వస్తుంది, దానివల్ల శాంతి వస్తుంది, సుఖం వస్తుంది, సుఖం వల్ల ఆనందం వస్తుంది. ఎటువంటి కష్టాన్నైనా కూడా మనము జయించవచ్చు. కష్టాలు వస్తుంటాయి కానీ కష్టాన్ని జయించవచ్చు, కష్టాన్ని ఓర్చుకోవచ్చు అని ఈ క్రమాన్ని, ఈ యోగాన్ని భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నారు. కాబట్టి ఈ యోగంలో మనకు ఈ సాధన ఉపయోగకరంగా ఉందా లేదా? అంతకన్నా ముందుగా మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని, ఆ విషయంలోనే మనం ఉండాలి. ఏంటి? మనం ఆత్మస్వరూపమే, మనం అనాత్మ కాదు. అనాత్మను ఆశ్రయిస్తే ఏమవుతుంది? దుఃఖమే మిగులుతుంది. అందుకే చెప్తున్నారు భగవంతుడు, నన్ని తప్ప ఎవరినైనా సరే నీవు ధ్యానంలో మనసులో పెట్టుకుంటే మిగిలేది దుఃఖమే. బుద్ధినాశ ప్రణశ్యతి, బుద్ధినాశ సర్వనాశ. అంతే. ఇదే యోగం, ఇదే సాధన. కాబట్టి మన నిత్య జీవితంలో ఈ యోగాన్ని మనం ప్రతి వస్తువుని కూడా ఎలా చూడాలి? పరమాత్మ స్వరూపంగానే గ్రహించాలి. ఇంద్రియాలతో ఆ వస్తువుని పరమాత్మ స్వరూపంగానే తీసుకున్నప్పుడు వాటి మీద ఎటువంటి వ్యామోహము మనకు రాదు. ఆ వ్యామోహం లేకపోతే మనకు శాంతి లభిస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు భగవంతుడిది అని మనము ఒక గృహాన్ని కొనుక్కున్నాము. ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఎప్పుడైతే మనం ఒక గృహాన్ని కొనుక్కుంటామో ఎలా కొనాలి, ఏ భావనతో కొనాలంటే ఈ ఇల్లు భగవంతుడి కోసమే కొంటున్నాము. ఆ భగవంతుడిని మన గృహంలో, ఆ భగవంతుడి గృహంలో ఉంచి ఆయన సేవ చేయడానికే ఇంటిని కొంటున్నాము. ఆ ఇంటిలో ఇది భగవంతుడి ఇల్లు, మేము సేవకులు మాత్రమే. మరి ఎప్పుడైతే మనం సేవకులు అనుకున్నాం అనుకోండి, ఆ ఇల్లు రేపు పొద్దున్నే వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఇల్లుకు ఓనర్ ఎవరు? భగవంతుడు. ఆయనది పోయింది ఇల్లు, మనకేం సంబంధం? మనకు ఆ ఇంటితో ఎటువంటి అటాచ్మెంట్ కూడా ఉండదు. ఈ విషయంలో మనకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏ వస్తువైనా, నగలైనా, వస్తువులైనా, ఐశ్వర్యాలైన, వ్యక్తులైనా సరే, భార్య, బిడ్డలు, ఫ్యామిలీ అందరినీ కూడా ఇలానే చూడాలి. అంటే ప్రేమ లేకుండా కాదు, ఆ వస్తువు మీద వ్యామోహము, ఆ వ్యక్తి మీద వ్యామోహము లేకుండా పరమాత్మ ప్రీతితో ఆ వస్తువుని చూడాలి. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపమే, అనాత్మ స్వరూపం కాదు. పరమాత్మ స్వరూపాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ప్రతి వస్తువుని కూడా ఎటువంటి దోషం లేకుండా పరమాత్మ స్వరూపంగా ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మనకు దాని మీద వ్యామోహం అనేది ఉండదు. వ్యామోహం లేకపోతే దుఃఖం అనేదే
అనేదే యోగం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇంతవరకు చెప్పినది సమస్థితితో ఉండాలి అని చెప్తున్నారు. మరి ఇంతవరకు కూడా మనం ఏం చేసాము? విశ్వామిత్రుడి గురించి చెప్పాము, సౌబరిముని గురించి కూడా మనము డిస్కస్ చేశాము. అవునా కదండి? ఆయన ఎంతో సిద్ధిని సాధించిన వాడు. అలాంటి వాడు ఇంద్రియ భోగం వైపు వెళ్ళిపోయి ఆయన మొత్తం తపోశక్తిని పోగొట్టుకున్నాడు. మరి ఈ సమస్థితిలో ఉండి ఎవరైనా విజయాన్ని సాధించారా అని మనము మన శాస్త్రాలను మనము వెరిఫై చేస్తే, విచారిస్తే చాలా మందే ఉన్నారు. అందులో భాగంగా మనకు ఈ సమస్థితితో ధ్యానం చేసి తపస్సు చేసి విజయవంతమైనటువంటి మహర్షులలో అత్రి మహర్షి ఒకరు. చాలా శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి మహర్షిగా ఆయన పేరు పొందారు. మరి ఈ సమస్థితి లేదా సమతాభావం అనేటువంటి సాధనతో ఆయన సాధించినటువంటి విజయం ఏంటో మనము తెలుసుకున్నాము. సో అందువల్ల అలాగే మనం చెప్పుకున్నాం, మానవ శరీరం అనేది సోపానభూతం మోక్షస్య మనుష్య ప్రాప్త దుర్లభం. మనం నిన్ననే చెప్పుకున్నామండి. మరి ఈ శరీరం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ శరీరం అనేది ఒక సౌధం లాంటిది. ఈ శరీరం అనేది ఒక నిచ్చెన లాంటిది. ఆ మోక్షం అనేది ఒక భవనం లాంటిది. ఆ భవనాన్ని అందుకోవడానికి ఈ శరీరాన్ని నిచ్చెనలాగా ఉపయోగించాలి. సోపానభూతం మోక్షస్య మనుష్య ప్రాప్త దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి ఈ శరీరం దుర్లభో మానుషో దేహో దేహీనాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. కాబట్టి ఈ శరీరం అనేది అశాశ్వతం. ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకే తెలియదు. కాబట్టి ఈ శరీరం నశించిపోకముందే ఆ భవనాన్ని, ఆ పరమపదాన్ని మనము చేరుకోవాలి. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు నిలబడుతుంది? సమస్థితితో ఉంటేనే మన మనసు ఆనందంగా స్థిరంగా ఉండి మన ఆత్మను మనము దర్శించుకోగలము. అటువంటి స్థితిలోనే పరమాత్మ సాక్షాత్కారం దొరికి మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండి అగైన్ the human life is meant only for self-realization and going back to Godhead, and there is no other purpose. ఇంకొక వేరే లక్ష్యం అనేది మనకు లేదు. మనము సాక్షాత్కారం పొంది భగవంతుని దగ్గరికి వెళ్ళడానికే ఈ ఉత్కృష్టమైనటువంటి శరీరాన్ని ఇచ్చారే తప్ప ఇంకా ఎందుకు కూడా మన భార్య బిడ్డల కోసమో ఐశ్వర్యం కోసమో దేనికోసము కాదు అని భగవంతుడు స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు అని ఈ శ్లోకం చెప్తుంది. ఇప్పుడు అత్రి మహర్షి గురించి చెప్తున్నాం. అత్రి మహర్షి ఈ సమతాస్థితి అనేటువంటి సాధనంతో ఎంతో విజయాన్ని పొందారు. మరి ఆయన యొక్క కృప ఏంటో ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనం చూద్దాము. అత్రి మహర్షి, అత్రి అంటూనే మనకు త్రి అంటే ఏంటి? 3. సత్వ రజస్ తమో గుణాలు లేనటువంటి వాడే, ఆ గుణాల యొక్క ప్రభావం లేనివాడే అత్రి మహర్షి. అత్రిహి అంటే త్రిహి లేనివాడు, ఆ 3 గుణాలు లేనివాడే అత్రి మహర్షి. మనం చూసాం కదండి సప్త మహర్షులు ఎవరెవరు ఉన్నారు? ఆ లిస్ట్ ఇక్కడ చెప్పారు. ఎవరెవరు? మరీచి అండ్ అంగీరసుడు, అత్రి, పులస్య, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. మనం వాళ్ళ పేర్లు విన్నా కూడా చాలా ఆస్పీషియస్, చాలా శుభకరం. ఎందుకంటే వాళ్ళంతా మహోన్నతమైనటువంటి సాధన చేసినటువంటి తపస్సిద్ధులు అనమాట. కాబట్టి వీళ్ళలో ఒకనొకడు ఎవరు? అత్రి మహర్షి. ఈయన బ్రహ్మ మానస పుత్రుడు. అంటే వీళ్ళందరూ 7 మంది కూడా బ్రహ్మకు మానస పుత్రులు. అంటే బ్రహ్మ ఏమవుతారు? తండ్రి అవుతాడు. సరే, మరి ఈ అత్రి మహర్షి చెప్పాము 3 గుణాలకు ఆయన అతీతుడు. ఆయన 3 గుణాలకు అతీతుడు అంటే శుద్ధ సాత్విక గుణం అంటారు. మనకి ఏ గుణాలు ఉన్నాయి? మనం శుద్ధ సాత్విక కాదు. మనలో ఎన్ని గుణాలు ఉన్నాయి? సత్వ రజస్ తమో గుణాలు. మరి ఈ 3 గుణాలు లేనటువంటి వారు శుద్ధ సాత్విక గుణంలో ఉంటారు. అలాంటి వాడే ఈ మహర్షి. అలాగే ఈయనకు జన్మతహనే ఈ త్రిగుణాలు లేకుండానే ఆయన జన్మించారు. ఆయన ఎప్పుడు కూడా కొత్త తపో విధానాలను, తపస్సులను ఆచరిస్తూ ఉంటాడు. ఏ సాధనతో చేస్తారంటే సమస్థితితో. అంటే ఎలాగా? ఎటువంటి సందర్భంలోనూ, ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన ఎవ్వరిని ద్వేషించడు, ఎవ్వరి మీద అసూయపడడు, ఎవ్వరిని ద్వేషించడు, ఎవరి మీద కోప్పడడు. అలాగే ఆయన ఎలా ఉంటాడు? ఎవరైనా స్తుతించారనుకోండి ఆయన పొంగిపోడు, అలాగే దూషించారనుకోండి ఆయన పొంగిపోడు. అలాంటి సమస్థితితో ఆయన తపస్సు చేశారు. ఎన్ని ఏళ్ళు తపస్సు చేశారంటే
మనం లెక్క కట్టలేనటువంటి సంవత్సరాలు ఆయన తపస్సు చేశారు. అలాగే ఎప్పుడైతే ఆయన ఇలా ఎటువంటి కోరిక లేకుండా తపస్సు చేశారు, మరి బ్రహ్మకే ఆయనకి ఏమైంది, ఆయన ప్రసన్నమైపోయాడు. ఇలాంటి తపస్సుని చాలా అరుదుగా చేస్తారని బ్రహ్మనే ప్రత్యక్షమయ్యాడు. ఎవరి ముందర? అత్రి మహర్షి. అయ్యా మీరు కళ్ళు తెరవండి, మీరు నా పుత్రుడు, నేను చాలా సంతోషిస్తున్నాను, మీకు ఏ వరం కావాలో కోరుకోండి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు చెప్పాలి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే ఏం చేద్దాం? మనం ఇక్కడంతా సత్సంగాలు నిర్వహించుకుంటాం. సో బ్రహ్మదేవుడికి చాలా సంతోషం వేసింది, బ్రహ్మదేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఒక చిట్టాని బయటికి లాగేస్తాం. అంతకన్నా ముందుగా ఏం చేస్తారండి? నమస్కారం అన్నా చేయరా? చేస్తాం కదండి. చాలా ఉద్వేగంగా, హ్యాపీగా, ఆనందోద్వేగం మనలో వస్తుంది కదండి. మరి ఇతను కూడా ఆనందపడ్డాడు, ఈ మహర్షి కూడా. మరి ఆనందించిన తర్వాత బ్రహ్మదేవుడే వరాన్ని ఇవ్వాలనుకున్నాడు. మనమైతే ఒక లిస్ట్ చెప్పేస్తాము, నాకు ఇది ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి అన్నీ చెప్పేస్తాం. వెంకటేశ్వర స్వామిని మనం అడుగుతాం కదండి, ఆ 7 గుంటలు కూడా మాకు రాసి ఇచ్చేసి, నీకెందుకయ్యా, నువ్వు ఎక్కడో ఒకటి ఉంటావు, నీకు వైకుంఠం ఉంది, నీకు ఎన్నో వైకుంఠ ప్లానెట్స్ ఉన్నాయి, మాకు ఏదీ లేదు, కనీసం మా 7 గుంటలు ఇచ్చేస్తే మేమేదో ఇల్లు కట్టుకొని సంతోషంగా మా భార్య బిడ్డలతో ఒక 2 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోతాము అన్నట్లుగా మనం అడుగుతాం. అవునా కదండి. కానీ ఇక్కడ అత్రి మహర్షి గారు ఎటువంటి కోరిక కోరలేదు, ఆయన ఎటువంటి కోరికతో తపస్సు చేయలేదు. అవునా కదా. మరి ఎందుకు తపస్సు చేశారండి? దాని అర్థం ఏంటి? ఎటువంటి కోరిక లేకుండా ఎవరైనా ఒక పని చేస్తామా? మరి అదే సమస్య అంటే. అవునా కదండి. అంటే ఎంతసేపు భగవద్ ధ్యానమే లక్ష్యంగా చేస్తున్నాము. అంటే భగవంతుని యొక్క ధ్యానం ఎందుకు చేస్తున్నాం మనము? నాకు 1000 కోట్లు ఇచ్చేయి, నాకు ఆ బెంచ్ గారు నాకు ఆశ ఇచ్చేయి, అందరికీ ఇచ్చావు, నాకెందుకు ఇవయ్యా, నేనే తక్కువ చేశాను, వాళ్ళేమి ఎక్కువ చేశారు, నాకు లేకపోయినా పర్వాలేదు, పక్కింటి వాడికి ఎక్కువగా ఉంది, అదే నా బాధ, నాకు లేకపోయినా పర్వాలేదు అనేది మన బాధ, అంతే కదండి. కానీ అత్రి మహర్షి అలాంటివి ఏమీ లేవు. ఏ కోరిక, ఇప్పుడు బ్రహ్మదేవుడు చాలా ఎక్సైటింగ్గా అడుగుతున్నాడు, అయ్యా నీకేం కోరికలు కావాలో కోరుకో, నువ్వేమడితే అది ఇచ్చేస్తాను. అప్పుడు అత్రి మహర్షికి సంతోషించారు, కానీ ఏమీ అడగలేదు. ఆయన ఇలానే ఉన్నారు. బ్రహ్మదేవుడు ఆయన మనసులో కూడా వెళ్ళి చూశాడు, ఈయనకి ఎటువంటి కోరికలు ఏమైనా ఉన్నాయా. ఆయన మనసును మొత్తం గాలించారు, ఎక్కడా కూడా ఎటువంటి కోరిక లేదు. ఇలాంటి వ్యక్తిని బ్రహ్మదేవుడు చూడలేదు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. వెంటనే ఈ సందర్భాన్ని మార్చేద్దాం, ఓ పని చేద్దాం, నిన్ని కన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా గర్వపడుతున్నాను, నేను నీకు వరం ఇచ్చే ఇది కనపడడం లేదు, నువ్వే నాకు వరాన్ని ఇవ్వాలి. అదేంటి తండ్రి గారు, మీరు అందరికీ వరాలు ఇస్తారు, నేను మీకు వరం ఇవ్వడం ఏంటి అని అడిగారనమాట అత్రి మహర్షి. అయ్యా నువ్వు వరాలను పుచ్చుకునేటటువంటి పరిస్థితిలో నీవు ఆ స్థితిలో లేవు, నేనే నీ దగ్గర వరాన్ని తీసుకునే స్థితికి చేశాను. మరి సరే, మీరు తండ్రి గారు మీరు ఆజ్ఞాపిస్తున్నారు, ఏం కోరిక కావాలో మీరు కోరుకోండి అన్నారు. వెంటనే నీవు పెళ్లి చేసుకో ఏమన్నారండి? చేసేసుకున్నామా, ఇప్పుడు మంచి అమ్మాయిని చూసేసుకున్నామా? చాలా ఆశ్చర్యపోయారు అత్రి మహర్షి. తండ్రి గారు మీరు ఏ కోరిక కోరుతున్నారు? నేనేమో ఈ త్రిగుణాతీతంగా ఈ సమతా భావన స్థితిలో నేనేమో తపస్సు చేస్తున్నాను, ఎంతో వైరాగ్యాన్ని సంపాదించాను, ఆ కీర్తి మీకు కూడా వస్తుంది. మీరు అనుకోకుండా ఎవరు ఊహించని విధంగా నన్ను వివాహం చేసుకోమనడంలో అర్థం ఏంటి? అప్పుడు చెప్పారు బ్రహ్మగారు, అయ్యా నేను ఈ ప్రపంచంలో జనసంఖ్యను పెంచాలని చూస్తున్నాను, అందుకే మిమ్మల్ని అందరినీ కన్నాను. బ్రహ్మమానస పుత్రులందరూ చాలామంది ఉన్నారు, కానీ ఇంకా తక్కువగా ఉంది జనాభా. ఆ జనాభా పెంచాలని నేను కోరుకుంటున్నాను. ఈ భూలోకంలో ముఖ్యంగా ఏం చేస్తున్నారండి తెలుసా అండి? ఇంతకుముందు చాలా జనాభా తక్కువ ఉంటే మాకు పెళ్లి కావాలి, మాకు పెళ్లి కావాలి అని విలపించేవారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా మాకు పెళ్లి కావాలి, మాకు అమ్మాయి కావాలని కోరుకునేవారు. ఇప్పుడు కాల పరిస్థితి మారిపోయింది. మగవాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు తెలుసా అండి? మాకు పెళ్ళే వద్దు బాబోయ్, మాకు ఈ సంసారమే వద్దు బాబాయ్. ఎందుకంటే మన కోరికలన్నీ తీర్చలేక, మన గోల భరించలేక వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే మాకు పెళ్ళి వద్దు, ఈ సంసారం వద్దు, మేము సన్యాసిగా బ్యాచిలర్స్గా ఉండిపోతాము అనేటువంటి స్థితికి వచ్చేసారి ఈ కలికాలంలో ఈ పురుషులందరూ కూడా. మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇంకా సంతతి ఎలా పెరుగుతుంది అంటే పెళ్లి మీదే అగౌరవం అనేది
వచ్చేసింది కాబట్టి ఇంకా పెళ్లి ఎవరు చేసుకోరు, సంతానాన్ని ఉత్పత్తి చేయరు. కాబట్టి అలాంటి సందర్భం వచ్చేస్తుంది. కాబట్టి నేను భయపడుతున్నాను. దయచేసి నువ్వైతే సాధకుడివి, నీకు సంసారం ఉన్నా కూడా దాన్ని కూడా ఎంతో సులభంగా ఎంతో యోగ్యతగా నీవు సాధించుకుంటావు అనేటువంటి ఆ లక్ష్యంతో నీకు ఆ అర్హత ఉంది. కాబట్టి నిన్ను వివాహం చేసుకొని సంతానోత్పత్తి చేయాలని నేను ఆశిస్తున్నాను. సరే, నేను వివాహం చేసుకుంటాను. మరి ఆయన్ని వివాహం చేసుకునేటటువంటి ఆయన చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. ఆయన్ని వివాహం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే మనకు కర్దమ ముని గుర్తు రావాలి. ఆయన కూడా ఒక ప్రజాపతి. కర్దమ ముని దేవహూతులకు జన్మించినటువంటి ఆ 7 మంది సంతానంలో అనసూయ 2వ సంతానం. విన్నారండి అనసూయ గురించి? వినే ఉంటాం మనము. లేడీస్ అందరూ తప్పకుండా వినింటారండి, చాలా తప్పకుండా వినింటాం. ఆ అనసూయ మాతను తీసుకొచ్చి మన అత్రి మహర్షి గారికి వివాహం చేశారు. ఎలా చేశారు తెలుసండి? పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద విందులు, పెద్ద పెద్ద ఫంక్షన్లు ఇవేమీ చేయలేదు. ఒప్పుకున్నాడే చాలు తండ్రి అని చెప్పి వెంటనే అనసూయ మాతను తీసుకొచ్చి ఆ కర్దమ ముని దేవహూతి ఇద్దరు వచ్చారు, బ్రహ్మదేవుడు వచ్చారు, సరస్వతి వచ్చారు. నలుగురు కలిసి అప్పటికప్పుడే బ్రాహ్మణ పద్ధతిలో వాళ్ళిద్దరికీ వివాహం చేసి పారేశారు. ఎందుకంటే మళ్ళీ కొద్దిగా లేట్ అయితే మన హీరో యొక్క మూడు మారిపోతుంది అనేసి భయపడి అలా పెళ్లి చేసేశారు. వెంటనే వాళ్ళకి సంసారం పెట్టాలి కదండి. మరి రుచి అనేటువంటి ఆ ప్రజాపతి, మరి ఆకుర్చి అనేటువంటి ఆకూతి రుచి అనేటువంటి ప్రజాపతి, మళ్ళీ ఆకూతి అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వీళ్లకు ఒక సంసారాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. సంసారం అంటే ఏంటండి? ఒక ఇల్లు కట్టించాలనుకున్నారు. అడవుల్లో ఇల్లు ఎవరైనా కడతారా? కుటీరం. మరి వీళ్ళ యొక్క ఇల్లు ఏంటో తెలుసా? ఆకుతి రుచి ఈ మహర్షి ఇద్దరు వెళ్ళి 4 కట్టెలు తీసుకొచ్చారు, 4 ఆకులు తీసుకొచ్చారు. ఎవరికి ఇల్లు కట్టడానికి? అత్రి మహర్షికి, అనసూయ. ఏదంటే ఇల్లు కట్టడానికి ఏమి ఉపయోగించారు? 4 కట్టెలు, 4 ఆకులు. ఆ 4 కట్టెల్ని చెక్కారు, 4 ఆకులని కప్పుగా వేశారు. మరి వీళ్ళు ఈ ఇద్దరు కలిసి, అయ్యా మీకు ఇంకా ఏమైనా కావాలా? మనమైతే ఒప్పుకుంటామండి. సంసారం తర్వాత 4 కట్టెలు 4 ఆకులు తెచ్చి నీ ఇల్లు కట్టిస్తామంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకు ఒప్పుకోము? మనకేం కావాలి? వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు, మనము శరీర స్థితిలో అనాత్మ స్థితిలో ఉన్నాం. మనకు అన్నీ కావాలండి. ఏసీ కావాలి, 6 అంతస్తుల బిల్డింగ్ కావాలి, అందరికీ అన్నీ కావాలి. కానీ వీళ్ళకి అవసరం లేదండి. పాపం చాలా అమాయకులు, వీళ్ళకేమీ తెలియదు. కాబట్టి వీళ్ళిద్దరూ అబ్బా మాకు 4 కట్టలే, ఇలాంటి మాకు అగ్నిహోత్రం చేసుకోవాలి. కాబట్టి వాన పడినప్పుడు ఆ అగ్నిహోత్రం, ఆ హోమం ఏమవ్వకుండా కాపాడుకునేందుకే మాకు ఏం కావాలి? ఆ అగ్నిహోత్రానికి ఒక చిన్న పర్ణశాల కావాలి. ఆ తర్వాత మేము ఏ చెట్టు కిందో పుట్ట కిందో తపస్సు చేసుకుంటాం. ఒకవేళ వాన వచ్చిందనుకోండి, వానకు సంబంధించినటువంటి తపస్సులు చేసుకుంటాము. అలాంటి జపాలు చేసుకుంటూ మేము బతికేస్తాం. మాకేమి ఇంతకన్నా మించినటువంటి భవనము మాకు అవసరం లేదు. ఇలా ఈ అత్రి అండ్ అనసూయ ఇద్దరు కలిసి ఎంత తపస్సులు చేశారంటే, అత్రి మహర్షి గారైతే వివాహం తరువాత కూడా 1 సంవత్సరము ఆహారం లేదు, 10 సంవత్సరాలు నిద్ర లేదు, 20 సంవత్సరాలు మౌనవ్రతం. ఇలాంటి వ్రతాలు, ఇలాంటి తపస్సులు, ఇలాంటి నూతన తపస్సులు ఎవరైనా చేస్తారండి? మన అత్రి మహర్షి గారు, అనసూయ మాత ఇద్దరు కలిసి ఈ విధంగా సంసారం చేస్తూ ఉన్నారు. ఇలా ఎంతో తపస్సుని ధర్మనిష్టగా చేసి 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 అలాగే వాళ్ళు తపస్సు చేస్తూ వాళ్ళ శిష్యులకు నేర్పిస్తూ ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. 20 సంవత్సరాలు ఎవరైనా మాట్లాడకుండా మౌనవ్రతం చేస్తారా? కానీ అత్రి మహర్షి, అనసూయ మాత చేశారు. ఆహారం లేకుండా, నిద్ర లేకుండా చేశారు. ఒకానొక రోజు ఏమైంది తెలుసా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసి ఏం చేశారు? అత్రి మహర్షి దగ్గరికి వచ్చి ఏం చేశారు? ముగ్గురు కలిసి, ఈ ముగ్గురు ఎవరండి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భగవంతుని యొక్క సృష్టి, స్థితి, లయ కారక రూపాలు. ఈ ముగ్గురు కలిసి దత్తాత్రేయుడుగా ఎవరికి జన్మించారు? జన్మించలేదు, అవతరించారు. అత్రి అనసూయలకు
ఒక పుత్రుడుగా అవతరించి అయ్యా నన్ను మీరు పుత్రుడిగా స్వీకరించండి అని అర్థించారు. ఎవరు? భగవంతుడే. మనం వేరు వేరు అనుకుంటాం కదండి, బ్రహ్మ వేరే, విష్ణు వేరే, మహేశ్వరుడు వేరే. కానీ ఇక్కడ ఒకటే భగవంతుడి యొక్క శక్తి రూపము ఒకటే అని చూపించడానికి, మనమల్ని ధరించడానికి, ఒక లీలను చేయడానికే దత్తాత్రేయ స్వామిగా ఆయన అవతరించి అయ్యా నన్ను మీరు దత్తత తీసుకోండి, నన్ను పుత్రుడిగా స్వీకరించండి అని దత్తః అన్నారు. దత్తః అంటే ఏంటి? అయిపోయింది స్టోరీ, ఇక్కడ స్టోరీ అయిపోయింది. దత్తః అంటే ఏంటి? నన్ను మీరు పుత్రుడిగా స్వీకరించి. అంత తపస్థితికి ఇచ్చేటటువంటి ఫలితం ఏంటండి? భగవంతుడే దత్తాత్రేయ స్వామి రూపాన్ని తీసుకొని నన్ను మీరు బిడ్డగా స్వీకరించండి. ఇది సరిపోదండి. ఆ యొక్క అంత కఠినమైన తపస్సు నిష్ఠతో భగవంతుడే ప్రసన్నమై ఆ ప్రసన్నత కూడా పరాకాష్ఠకు చెంది భగవంతుడే దిగి స్వయంగా ఆయనే పుత్రుడిగా నన్ను స్వీకరించండి అలాంటి స్థితికి వచ్చారంటే అత్రి అనసూయల యొక్క తపస్సు ఎలాంటిదండి? మరి వీరు ఆత్మ దృష్టిలో ఉన్నారా, అనాత్మ దృష్టిలో ఉన్నారా? ఒకటే ఒకటి సాధన, సమస్థితితో, సమభావంతో, ఆత్మ దృష్టితో ఈ విజయాన్ని వాళ్ళు సాధించి చూపించారు. ఇంతకంటే ఏమైనా విజయం ఉంటుందండి? పరమాత్మే మన పుత్రుడిగా జన్మిస్తే మనకి ఎంతటి ఆనందం ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ఇలాంటి మహోన్నతుడైనటువంటి అత్రి మహర్షి గారు ఎంతో మార్గదర్శకంగా నిలబడి ఒక ఉదాహరణగా నిలిచి చూపించారు. మనం కూడా అలాంటి అభ్యాసనే చేయాలి. అంటే రేపటి నుంచి మనము ఆహారం 1 సంవత్సరం మానేయాలి, 10 సంవత్సరాలు నిద్ర మానేయాలి, ఇంకో 20 సంవత్సరాలు మౌనం. ఇది చాలా కష్టం అండి, మాట్లాడకుండా అస్సలు ఉండలేదు. అవునా కదండి? మరి ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందండి? భగవంతుడు ఏమవుతాడు? ప్రసన్నమయ్యి మనకే ఇలాంటి సఫలత భగవంతుడు ఇస్తాడని ఉదాహరణగా మనకు అత్రి మహర్షి గారు మనకు చూపిస్తున్నారు. కాబట్టి ఈ వృత్తాంతం ద్వారా మనం కూడా ఇలాంటి అభ్యాసాన్ని చేయాలని ఆశిస్తూ అలాంటి స్తోమతని, అర్హతని మనం సంపాదించాలని తిరిగి ఆ భగవంతుడినే ప్రార్థిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ ప్రభుపాదికి జై. శ్రీమద్ భగవద్గీతకి సమస్త భక్త కోట వృందకి హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.